జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. మొత్తానికి మాలల సింహగర్జన సభ చాలా విజయవంతమైంది. నిజం చెప్పాలంటే ఎవరు కూడా ఇంత ఘనంగా అంటే ఇంత జనాలు ఈ మాలల సభకు వస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. కానీ ఈరోజు జరిగిన ఈ మాలల సభ ఏదైతే ఉందో నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా విజయవంతం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే, ఈ మాలల గర్జన ఏదైతే ఉందో మాలలను నిద్రలేపింది. తెలంగాణలో ఉన్న మాలలకు నిద్రలేపింది. ఇంకొక మాట కూడా చెప్పాలంటే, ఈ క్రెడిట్ మొత్తం కూడా వివేక్ గారికి ఇవ్వాలి. వివేక్ గారు గనక పూనుకొని ఈ గర్జనకు పిలుపు ఇవ్వకపోతే తెలంగాణలో ఉన్న మా మాల కులం వాళ్ళంతా కూడా నిద్రావస్థలోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, ఈ సభ ద్వారా ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటంటే, మాదిగ సమాజానికి మందకృష్ణ మాదిగ అనే ఒక బ్రహ్మాండమైన నాయకుడు ఏ విధంగా అయితే ఉన్నాడో, అలాగే మాల సమాజానికి ఇంతవరకు అలాంటి నాయకుడు ఎవరు లేరు. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి వివేక్ గారు పూనుకున్నారని చెప్పేసి ఈ సభ ద్వారా ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా ఈరోజు జరిగిన సభ ఏదైతే ఉందో అసలు దానికి ఎంత చెప్పినా తక్కువే. అసలు కలర్ఫుల్గా ఉంది ఆ సభ, సూపర్ బాగుంది. ఒక విధంగా చెప్పాలంటే అది మాలల సభ అనే కంటే వివేక్ గారి బల ప్రదర్శన అని చెప్తే సింపుల్గా అర్థం. ఎందుకంటే ఈ సభ ద్వారా వివేక్ గారు యావత్ తెలంగాణ రాజకీయాలకు ఒక గట్టి సంకేతాన్ని పంపించారు. ఏంటంటే, వివేక్ గారు ఒక మాల నాయకుడు అని చెప్పేసి ఒక మంచి సందేశం వెళ్ళింది. ఎందుకంటే ఆ స్టేజ్ మీద చూసినప్పుడు కూడా జ్యోతి ప్రజ్వలన జరిగేటప్పుడు జరిగే ఆ సమయంలో కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అక్కడ అంబేద్కర్ ఫోటో గారి పక్కన కాకగారి ఫోటో, ఆ మహానుభావుడు కాకగారి ఫోటో కనబడుతుంది. ఇంకా ఈ తెలంగాణలో ఉన్న ఏ మాల గొప్ప నాయకుడు అంటే గతంలో ఉన్న గొప్ప మాల జాతికి సంబంధించిన నాయకుడు ఉన్నారో ఎవరి ఫోటోలు అక్కడ లేవు. కేవలం ఈ సభ కాకగారి ఫోటో, అలాగే వివేక్ గారి ఆధిపత్యం అనేది స్పష్టంగా క్లియర్గా అర్థమైపోయింది. ఏదేమైనా తెలంగాణలో ఉన్న మాల సమాజానికి ఒక పారిశ్రామికవేత్త, ఆర్థికంగా బాగా స్ట్రాంగ్గా ఉన్న ఒక మంచి నాయకుడు దొరికిండు. అందరూ హ్యాపీ. నేను అందరితో పాటు నేను కూడా అనుకుంటున్నా ఏంటంటే, ఈ మీటింగ్ తర్వాత వివేక్ గారికి ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక మినిస్ట్రీ పదవి వస్తుందని నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా రావాలి కూడా. ఎందుకంటే ఇంత పెద్ద బల ప్రదర్శన చూసిన తర్వాత ఖచ్చితంగా రావాల్సిందే, అందులో డౌట్ లేదు. అందులో ఈ సభ ద్వారా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టంగా ఒక సంకేతం పోతుంది. ఏంటంటే, ఒక మాల నాయకుడు ఉద్భవించాడు. ఆ మాల ఓట్లు భవిష్యత్తులో పడాలన్నా, ఆ మాల సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకోవాలన్నా వెంటనే వివేక్ గారిని పిలిచి మంత్రి పదవి ఇవ్వవలసిన ఆవశ్యకత ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి 100% ఉంటుంది. ఈ సభ ద్వారా మంచి మెసేజ్ మాత్రం వెళ్ళిపోయింది. మనం ఇంకో మాట కూడా చెప్పొచ్చు. ఏంటంటే, ఏది ఏమైనా తెలంగాణలో మాలలను సంఘటితం చేసిన నాయకుడు అంటే మాత్రం ప్రస్తుతానికి మాత్రం వివేక్ గారిని తీసుకోవాలి, డౌటే లేదు అందులో. ఈ సభలో మాట్లాడిన ప్రతి వ్యక్తి కూడా వివేక్ గారిని ఒక నాయకుడుగా అభివర్ణిస్తూ ఇక నుంచి
వివేక్ గారే మన మాల సమాజానికి నాయకుడు అని చెబుతూ, అలాగే నేను ఇంకొక విషయాన్ని కూడా నేను అబ్జర్వ్ చేశాను. ఏంటంటే ముఖ్యంగా విజయ రామారావు గారు అని చెప్పి ఒక పెద్ద ఆయన మాట్లాడారు, అలాగే కిషన్ గారు అని చెప్పేసి నిజామాబాద్ నుంచి ఒక ఆయన మాట్లాడారు, అలాగే దిగంబర్ కాంబ్లే కూడా ఒక మాట మాట్లాడారు. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఈ వర్గీకరణ ఏదైతే జరిగిందో ఈ వర్గీకరణ రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగింది అని చెప్తున్నారు. మరి అక్కడ ఉన్న జడ్జిలు 7 మంది మేధావులైన జడ్జిలు వాళ్ళకు రాజ్యాంగం తెలియకుండానే ఈ జడ్జిమెంట్ ఇచ్చిరా అనే విషయం ఒకసారి అందరూ ఆలోచించాలి. వీళ్ళు చెప్తున్న మాట ఇంకోటి కూడా ఏంటంటే, పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు పాస్ అయితేనే ఇది చట్టంగా వస్తుంది, లేకుంటే సుప్రీంకోర్టు జడ్జిమెంటు లెక్కలోకి రాదు, వాళ్ళను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ వాళ్ళకి సలహాలాగా తీసుకుంటే సరిపోతుంది అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరైతే పెద్ద మనుషులు మీరు మాట్లాడారో, విజయరామారావు కావచ్చు, కిషన్ నిజామాబాద్ కావచ్చు, దిగంబర్ కాంబ్లే కావచ్చు, ఇలాంటి వాళ్ళు అక్కడ మాట్లాడిన వాళ్ళకి ఎవరికైతే నేను ఒక ప్రశ్న తెలుసుకున్నా, ఈ దేశం లౌకిక దేశం అంటారు, సెక్యులర్ కంట్రీ అని చెప్తారు. మరి భారత రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం ఎప్పుడు చేర్చబడ్డది? రాజ్యాంగాన్ని రాసినప్పుడు సెక్యులర్ అనే పదం చేర్చబడలేదు. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ పీరియడ్లో దేశంలో ఉన్న ప్రతిపక్షాలు అందరినీ అరెస్ట్ చేసి జైల్లో వేసి అప్పుడు సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చబడింది. మరి ఆ సెక్యులర్ అనే పదము ఉభయ సభల్లో బిల్లు పెట్టారా? బిల్లు ఏమైనా పాస్ అయిందా? అంటే ఏమని ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఈ దేశం సెక్యులర్ దేశం కాదు అని అన్నాం అనుకోండి, ఇప్పుడు ఈ పెద్ద మనుషులే, ఈ అంబేద్కర్ ఇస్తే మళ్ళీ ఏమంటారు అంటే, లేదు ఇది సెక్యులర్ దేశమే అంటారు. సరే, ఇది సెక్యులర్ దేశం అని మీరు అంత గట్టిగా మాట్లాడుతున్నారు కదా, రాజ్యాంగంలో ఉంది కాబట్టి దాన్ని నమ్మాలని, దాన్ని మనం పాటించాల్సిందే అని మీరు చెప్తున్నారు కదా. అయితే మీకు నేను ఇంకో ప్రశ్న, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వేసేది. ఆ స్టేజ్ మీద, ఆ మీటింగ్లో, ఈరోజు జరిగిన మీటింగ్లో, ఆ స్టేజ్ మీద ఆ మీటింగ్ వచ్చిన లక్షలాది మంది మాల సోదరుల్లో చాలామంది మతం మారిన వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్ మతంలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా మతం మారి ఇంకా క్రిస్టియన్గానే ఎందుకు బతుకుతున్నారు? అదే మనము క్రైస్తవ మతంలోకి పోయిన ఈ ఎస్సీ రిజర్వేషన్ అనర్హులు అని 1950వ ప్రెసిడెంట్ రూల్ని మనం చూపించామనుకోండి, అప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఇది అంబేద్కర్ రాయలేదు కదా అంటారు. మరి సెక్యులర్ అనే పదం ఏమన్నా అంబేద్కర్ రాశాడా? రాయలే కదా. అంటే మీకు అనుకూలంగా మీరు ఏదైనా మాట్లాడేసుకుంటారు అనుకోండి, అంటే మీకు అనుకూలంగా ఉండే విధంగా మీరు మార్చేసుకుంటారు, మీకు అనుకూలంగా ఉండే విధంగానే మీకు తీర్పులు కావాలా. అంటే ఇప్పుడు మాదిగ సమాజం ఉంది, ఇప్పుడు ఎస్సీలో 60 కులాలు ఉన్నాయి. 60 కులాల్లో చాలా కులాలు మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతే, సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ వాళ్ళకు న్యాయం కోసం ఇస్తే మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదే మీటింగ్లో OUJAC మందల భాస్కర్ అనే ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. చాలా ఆవేశంతో చాలా మాట్లాడుకుంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తప్పు అంటున్నాడు. మాదిగలకు అడుగుతున్నాడు, మేము మీ సొమ్ము తిన్నామా, మీ సొత్తు తిన్నామా అని చెప్పేసి. మళ్ళీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? కాంశీరామ్ గారు ఏమన్నారంటే, మాలల నాయకత్వంలో ఉన్నట్లయితే రాజ్యాధికారం వస్తుంది అన్నారట అని కాంశీరామ్ గారు అన్నారట. చూడండి, ఇప్పుడు మీరు మళ్ళీ అటు ఎక్కడికే వచ్చింది. మీరు ఏమంటారంటే, మాలల నాయకత్వం ఉంటే రాజ్యాధికారం వస్తుంది అంటున్నారు. ఇప్పుడు మిగతా 59 కులాలు బాధపడేది అదే కదా. ఆర్థిక విద్యా రంగంలో మీరే, ఆ ఉద్యోగ రంగాల్లో మీరే, ఆర్థిక రాజకీయ రంగంలో మీరే, ప్రతి దగ్గర మాలలే ఉంటున్నారు, మాదిగలు చాలా తక్కువ అయిపోతున్నారు, మాకు అవకాశాలు తగ్గిపోతున్నాయని కదా వాళ్ళ బాధ. మీ సొమ్ము తినలేదు అని చెప్తున్నారు, మళ్ళా ఇదే మాట మళ్ళా అదే మాలలకు అధికారం ఉంటేనే, నాయకత్వం ఉంటేనే రాజ్యాధికారం వస్తుందని చెప్పి మళ్ళీ అంటున్నావు. ఈ మాట ఎందుకు నాకు కొద్దిగా కరెక్ట్గా అనిపించలేదు.
ఇతనే మళ్ళీ ఒక మాట కూడా అంటున్నదంటే, ఆయన చెప్తున్న ఒక మాట అంటున్నాడంటే, ఖబర్దార్ రాజకీయ పార్టీలారా, మా మాల సామాజిక వర్గం 30 లక్షలు ఉంది, మా వాట రాకపోతే క్షేత్రస్థాయిలో మిమ్మల్ని భూస్థాపితం చేస్తాము అని ప్రభుత్వాలకు వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన. అంటే మీ వాటా ఇప్పుడు మన మాల వాటా అంటే ఎంత? 15%? లేకుంటే 15%లో ఏదైనా ఒక పార్ట్ వస్తుందా మనకి? నాకు అర్థం కావడం లేదు అది. 15% మొత్తం వాటా మనదేనా? 15%లో మన వాట ఎంత? ఇప్పుడు మిగతా మాదిగ సమాజము కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్న ఆర్డర్ అదే కదా. ఆ 15%లో మీ వాట ఇంత, మా వాట ఇంత, ఇతరుల వాట ఇంత అని 4 భాగాలు చేసుకున్నారు కదా. మరి తప్పేముంది అందులో? అది ఒకసారి ఆలోచించుకోవాలా మీరు. ఇదే మీటింగ్లో ఇంకొక వ్యక్తి మాట్లాడుతున్నారంటే, సర్వయ్య గారు అని చెప్పేసి ఒక పెద్ద ఆయన మాట్లాడుతారు. ఆయన ఉద్యోగాల సంఘం కన్వీనర్ అట. ఆయన కూడా ఒక 2 విషయాలు మాట్లాడారు. నాకు కొద్దిగా కరెక్ట్ అనిపించలేదు. ఏంటంటే, ఈ రోజుల్లో అన్ని కుల సంఘాలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కమ్మ సంఘము, రెడ్డి సంఘము, మున్నూరు కాపు సంఘము, యాదవ సంఘము, పద్మశాలి సంఘము అని చెప్పేసి కొన్ని సంఘాల పేర్లు చెప్పిండు, కుల సంఘాల పేర్లు అని. అన్ని కుల సంఘాల సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఈరోజు మాలలు ఎట్లా పెట్టుకున్నామో, మాదిగలు ఎట్లా పెట్టుకుంటున్నారో, అన్ని కులాలు అంటే ఎస్సీ సామాజిక వర్గంలో ఎన్ని అయితే సబ్ కులాలు ఉన్నాయో, ఎవరైతే వాళ్ళు మీటింగ్ చేసుకుంటారో మీరు కూడా పెట్టుకున్నారు. ఓకే, ఆ సంఘాల సమావేశాలకు పార్టీలతో సంబంధం లేకుండా అందరు నాయకులు హాజరవుతున్నారు. ఏ కులం అనుకుంటే ఆ కులం సంబంధించిన నాయకులు వస్తారు, లేకుంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తుంటారు. కానీ మాల సభలో మన రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వారు హాజరైనప్పుడు వారి అందరి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. సర్వయ్య గారు ఇదే ఇప్పుడు వాళ్ళు మీరు చెప్పిన కమ్మవ సంఘం కావచ్చు, రెడ్డి సంఘం కావచ్చు, మున్నూరు సంఘం కావచ్చు, యాదవ్ సంఘం కావచ్చు, పద్మశాల సంఘం కావచ్చు, వాళ్ళు ఎవ్వరు కూడా ఎస్సీలో వర్గీకరణ చేయాలి అని చెప్పి అడగట్లేదు. వాళ్ళు ఎస్సీలో వర్గీకరణ కావాలని అడుగుతుంది మన ఎస్సీ సామాజికంలోని సబ్ కులాలే. మన వాళ్ళే అడుగుతున్నారు. అసలు మనం మీటింగ్ చేసుకుంటే మాల జాతి మీటింగ్ పెట్టుకుని ఒక పెద్ద బహిరంగ సభ చేసుకుంటే మిగతా కులాలు ఎందుకు భయపడతారు? వాళ్ళకి ఏమవసరం అండి? వాళ్ళకి భయపడిన అవసరం లేదు. ఆ జాతిలో ఉన్న ఆ కులాల్లో ఉన్న నాయకులు భయపడిన అవసరం లేదు, లేదా ఇతర నాయకులు కూడా భయపడిన అవసరం లేదు. ఇప్పుడు మనము భయపడ్డం కాదు. ఇప్పుడు మీకు ఏదైనా కావాలంటే, హక్కులు కావాలంటే అడగండి, అవసరమైతే సహాయాలు తీసుకోవాలి తప్పించి వాడు భయపడుతుండు వీడు భయపడుతుండు అని చెప్పుకోవడం వేస్ట్ మాట. అది ఇంకో మాట కూడా అతను ఏమన్నా అంటే, ఉన్న రిజర్వేషన్లలో వర్గీకరించుకోవడం ఇది దళితుని విడగొట్టి రాజ్యాధికారానికి దూరం చేయడానికి చేసిన కుట్రలో భాగమే ఇది అంటుంది. అరే ఇది మరీ విచిత్రం ఉందండి. వర్గీకరణ కావాలని ఎవరు అడిగినరు? దళిత సామాజిక వర్గమే అడిగింది. మాకు వర్గీకరణ కావాలి, తినేవాడు ఎక్కువ తింటున్నాడు, దొరకని వాడికి అసలుగా కింది స్థాయిలో ఉన్న వాడికి అందుతలేదు, మాకు వర్గీకరణ కావాలని చెప్పి అడిగింది ఎవరు? మిగతా కులాలు డిమాండ్ చేశారా? చేయలే కదా. రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారా? విడిపోవడం వల్ల రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారు ఎట్లా అనుకుంటారు? ఉన్న రిజర్వేషన్ని 4 భాగాలు చేసి పంచుకుంటున్నారు. అందరూ ఒకటే కదా, విడగొట్టడం ఏముంది అందులో? ఇక వివేక్ గారు మాట్లాడిన ఒక 5 విషయాలు నేను ఇక్కడ మాట్లాడదలుచుకున్నాను ఈ స్పీచ్లో. మీరంతా ఒక్క పిలుపుతో ఇంత పెద్ద సంఖ్యలో మీ సొంత ఖర్చులతో మీరు బస్సులు పెట్టుకొని మీ భోజనాలకు మీరే సమకూర్చుకొని ఇంత పెద్ద సంఖ్యలో సభకు రావడం అందరినీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ పాయింట్ మీరు అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. అక్కడ వివేక్ గారు మరీ పర్టికులర్గా నేను ఖర్చు పెట్టలేదు అంటే మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు మీ ఈరోజు జరిగిన మీటింగ్కి ఖర్చు ఎవరు పెట్టారనేది. అది మీరు పెట్టలేదు అని చెప్పుకోవడం కోసం మీరు ఆ స్టేజ్ మీద ఆ మాట చెప్పవలసిన అవసరం లేదు. మీరు చెప్పినా కూడా దాన్ని ఎవరు నమ్మేటోడు లేరు. ఎందుకంటే ఆ మీటింగ్లో మీ పెట్టిన ఖర్చు స్పష్టంగా కనబడుతున్నది, చాలా స్పష్టంగా కనబడుతున్నది. సో తప్పేముంది సార్, మీ కులం కోసమే పెట్టారు కదా. అవును పెట్టాను. అదే మీటింగ్లో రెంజాల రాజేష్ అన్నాడు, స్పష్టంగా చెప్పిండు. ఏమని చెప్పిండు? అవును మా వివేక్ గారు ధనవంతుడు,
ఆయన పెడతాడు, పెట్టుకున్నాడు అని చెప్పి పెట్టిన వాళ్ళ తప్పేముంది, ఆయన కులం కోసమే పెట్టింది కదా అన్నాడు. గ్యాస్ అట్లా మైపుకోండి మీరు కూడా. రంజన్ లాజే పర్ఫెక్ట్ కరెక్ట్ మాట్లాడండి ఆ మాట, అదే చెప్పండి మీరు కూడా. ఎందుకు ఇది అవసరం లేదని నాకైతే ఇది అవసరం లేదనిపించింది నాకు ఇది. రెండో పాయింట్ ఏంటంటే, ఏదైతే క్రిమిలేయర్ 2 రిజర్వేషన్ల తర్వాత రిజర్వేషన్ ఉండకూడదో అని జస్టిస్ చంద్రచూడ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారో అది వారికి నిజానికి వర్తిస్తుంది. ఆ స్టేట్మెంట్ ఆయనకి వర్తిస్తుందట. వారి నాన్నగారు 11 సంవత్సరాలు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నాడు, ఈయన మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిగా ఎలా అవుతాడు సార్? ఇదే ఇప్పుడు మీరు ఇక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళు మహారాష్ట్ర బ్రాహ్మణ్స్. వాళ్ళ తండ్రి రిజర్వేషన్ వల్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన రిజర్వేషన్ ద్వారా కాలేదు, ఆయన తన టాలెంట్తోనే అయ్యిండు. చంద్రచూడ్ గారు కూడా, ఆయన కూడా రిజర్వేషన్ లేదు వాళ్ళకి, ఆయన కూడా స్వయంగా ఎదిగి టాలెంట్తో పోయిన వాళ్ళకి వచ్చిన పోస్టులు అవి. అక్కడ వాళ్ళకి రిజర్వేషన్ సిస్టమ్ లేదు వాళ్ళకి. అది మీరు ఒకసారి గమనించాలి. అది వాళ్ళకి ఎట్లా వర్తిస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే దాని మీద ఇప్పుడు మీరు ఒక తెలంగాణ మాల సమాజానికి నాయకులు కాబట్టి మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు 1-4 సార్లు ఆలోచించుకొని కరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తే చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇది మీకు వర్తిస్తుంది సార్, ఇది ఆయనకు వర్తించదు. ఎందుకంటే మీ నాన్నగారు, కాకగారు, పెద్ద ఆయన రిజర్వేషన్ ద్వారానే, మీరు రిజర్వేషన్ ద్వారానే, మీ అన్నగారు రిజర్వేషన్ ద్వారానే, మీ కొడుకు కూడా రిజర్వేషనే. సో మీకు వర్తిస్తుంది సార్ ఇది. మీరు రిజర్వేషన్ లేని వాడికి, టాలెంట్తో వచ్చిన వాడికి, రిజర్వేషన్ ద్వారా వచ్చిన మీకు, అది ఆ డిఫరెన్సెస్ మీరు చాలా క్లారిటీగా అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మిమ్మల్ని విమర్శిస్తున్నానండి అంటే మీరు ఒక తెలంగాణలో ఉన్న యావత్ 30 లక్షల మాలలకు నాయకులు కాబట్టి కొద్దిగా క్లారిటీ కూడా చూసుకోండి. ఓకే, నేను ఈ సభ ద్వారా అందరికీ ఒక వార్నింగ్ ఇస్తున్నాను. ఏంటి సార్ ఒకటిసారి వార్నింగ్ వెళ్ళిపోయారు? ఖబర్దార్. ఓకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఎవరైనా విమర్శిస్తే మాలలు ఊరుకోరు అని చెప్పి అందరికి కూడా వార్నింగ్ ఇస్తున్నాను. మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కాపాడిండా లేదా? వారిపైన విమర్శలు చేసినప్పుడు మాల కులస్తులు ఏం చేయాలయ్యా మీరు చెప్పండి, నిజంగా చెప్పండి. నేను ఈ సభ ద్వారా అందరికీ కూడా ఒక చేతావని ఇస్తున్నాను. ఖబర్దార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఎవరైనా విమర్శిస్తే మాలలు ఊరుకోరు అని చెప్పి మీ అందరికీ కూడా ఒక చేతావని అన్నమాట. అంటే అంబేద్కర్ని విమర్శిస్తే అంటే అంబేద్కర్ని విమర్శించొద్దు అని రాజ్యాంగం లేదన్న కొత్త ఆర్టికల్ ఏమైనా వచ్చిందా సార్? అంబేద్కర్ గారు ఏమైనా పెట్టారా? లేకుంటే ఆ రోజు రాజ్యాంగ సభలో అంబేద్కర్ని ఎవరు విమర్శించొద్దు అని చెప్పి నన్ను కొత్త ఆర్టికల్ ఏమైనా రాశారా? లేకపోతే ఈ కాలంలో మీలాంటి వాళ్ళు ఎవరన్నా పోయి అంబేద్కర్ని విమర్శించొద్దు అని చెప్పేసి ఏమన్నా, ప్రశ్నించొద్దు, విమర్శించొద్దు అని చెప్పేసి ఏమన్నా ఆర్టికల్ ఏమైనా పెట్టారా? రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ సార్ అది. ఇప్పుడు మీ స్టేజ్ మీద ఉన్న రెంజల రాజేష్ కావచ్చు, ఇంకా అక్కడ ఉన్న కొంతమంది నాయకులు కావచ్చు, అలాగే కింద కూర్చున్న చాలామంది కూడా హిందూ సమాజంలోని కోట్లాది మంది ఆరాధిస్తున్న మా రాముని ప్రశ్నిస్తున్నారు, విమర్శిస్తున్నారు, మా దేవతలను విమర్శిస్తున్నారు, మా సాంప్రదాయాలను విమర్శిస్తున్నారు, మా గ్రంథాలను విమర్శిస్తున్నారు, మా శ్లోకాలను విమర్శిస్తున్నారు. మేము వాటన్నిటికీ మేము సమాధానం చెప్తున్నాం కదా. మాకు ధైర్యము, దమ్ము ఉంది, ఎక్స్ప్లెయిన్ చేసే సత్తా ఉంది, మేము చెప్తున్నాము. అంతేగాని విమర్శిస్తే మేము ఊరుకోము అంటే అట్లయితే సార్ అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అది మీరు విమర్శిస్తే హక్కు, నాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే అది దాడి అవుతుందా? మీ మీద దాడి అవుతుందా? నాకెందుకో ఈ మాట నన్నే టార్గెట్ చేసి మీరు చెప్పారని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను నిన్న ఈ మీటింగ్కు ముందు ఒక వీడియో పెట్టాను. నేను ఎస్సీ వర్గీకరణలో క్రిమిలేయర్ విధానం లాభమా నష్టమా అని చెప్పేసి మీ కుటుంబంలోని 4 ఫోటోలు పెట్టి వీడియో పెట్టాను. అది మీ దాకా వచ్చిందని నాకు అర్థమైంది. మీ స్టేట్మెంట్ని బట్టి నాకు అర్థమైంది. ఇది నన్ను టార్గెట్ చేసే చెప్పినట్టున్నారని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా నన్ను టార్గెట్ చేసినట్టే సార్. ప్రశ్నించడం అనేది ఎవరైనా చేస్తారు సార్. ఆ ప్రశ్నిస్తే మీరు దాడులు చేస్తాము, కొడతాము అంటే మీ విచక్షణకే వదిలిపెడుతున్నా. 4వది ఏమంటున్నారంటే, ఎవరైతే బిఆర్ అంబేద్కర్ గారిని విమర్శిస్తారో, వారిపైన తప్పుడు వ్యాఖ్యలు చేస్తారో వారిని ఓదుకుందామా మనము
అని చెప్పేసి ప్రజలను రెచ్చగొడుతున్నాడు. ఆ మీటింగ్లో అందరిని రెచ్చగొడుతున్నాడు. ఊరుకుందామా చెప్పండి అంటే ఎవరు సపోర్ట్ చేస్తారు? చెప్పకపోతే ఏం మాట్లాడతలేరు ఏంది? ఆ వీడియో మీకు ప్లే కూడా చూపిస్తుంది చూడండి. ఎవరు మాట్లాడతలేరు చెప్పండి అని చెప్తే మళ్ళీ అందరూ ఊరుకోము అని చెప్తారు. ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని విమర్శిస్తారో, వారిపైన తప్పుడు వ్యాఖ్యలు చేస్తారో వారిని ఊరుకుందామా? మనము ఊరుకుందామా? ఇంకా ఎవరు చెప్తలేరేమయ్యా? ఊరుకుందామా? మనం అందరం కూడా ఒక్క తాటి పైన ఉండాలి సార్. ప్రశ్నించడం విమర్శించడం తప్పెందుకు అవుతుందండి? చెప్పండి సమాధానాలు. మేము అడుగుతున్న వాటికి సమాధానం చెప్పండి కదా. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు మీరు ఎందుకు అంతగానో ఇదవుతున్నారు? ఇప్పుడు నేను మీ గురించి కూడా చెప్పాను. నేను క్రిమి లేయర్ విధానం లేకపోతే ఒక కుటుంబమే 4 పోస్టులు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయి 19 పోస్టులు సార్. ఆ 19 పోస్టుల్లో 4 పోస్టులు మీ కుటుంబం. రేపు మీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఇంకా మీ ఇంటి నుంచి ఇంకెంతమంది పోటీ చేస్తారో తెలియదు. అంటే ఒక 4 పోస్టులు 5 పోస్టులు 4 పోస్టులు మీ కుటుంబానికే పోయినాయి అనుకోండి. అంటే దాదాపు 25% సార్. 100లో 25% మీ కుటుంబానికే పోతే ఏం సార్ అది? అది నేను అడిగాను. నేను తప్పేముంది? ఇప్పుడు 75 సంవత్సరాలుగా ఈ దేశంకు రిజర్వేషన్ వచ్చిన తర్వాత కూడా 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఎస్సీ సామాజిక వర్గంలో పేదవాడు ఉన్నాడంటే మీలాంటి వాళ్ళే ఆలోచించాలా ఏంటి దీనికి కారణం ఏంటి అని చెప్పి. లాభం పొందినవాడు పక్క జరిగిపోవాలా. ఒక 2 సార్లు లాభం పొందిన తర్వాత పక్క జరిగిపోయి ఆ కుటుంబం మొత్తం మేము రిజర్వేషన్ నుంచి బయటకు వచ్చేస్తే మీ కింద ఉన్న అనుచరులు ఉన్నారు కదా సార్, ఇప్పుడు వాళ్ళు కూడా కావాలి కదా. రేపు మీలాగా ఎమ్మెల్యేలు కావాలా, మీలాగా మాల సమాజానికి నాయకులు కావాలా, ఎంపీలు కావాలి, మీ కొడుకులాగా ఎంపీలు కావాలా, మీ నాన్నగారులాగా మినిస్టర్లు కావాలా? కావద్దా సార్ వాళ్ళు? ఎంతసేపు మీరేనా? ఇది ప్రశ్నించేందుకు ఆ స్టేజ్ మీద, అంత బహిరంగ స్టేజ్ మీద ఈ 2 మాటలు నన్ను బెదిరిస్తున్నట్టు మీరు చెప్తున్నారు. మీరు ఏంటి సార్ ఇది? రాజేంద్ర పాల్ అంటే ఇక్కడ రాజేంద్ర పాల్ అనే వ్యక్తి ఎవరంటే ఒక నార్త్ ఇండియా నుంచి ఈ మీటింగ్కి గెస్ట్గా వచ్చారట. ఆ రాజేంద్ర పాల్ గౌతమ్ గారు అడుగుతున్నారట, సాబ్ ఇత్నా దేర్ సే ఇతనే లోగ్ బైఠా హై క్యూ? ఇత్నా దేర్ సే బైఠా హై క్యూ? ఇత్నా దేర్ సే బైఠా హై అని చెప్పేసి మన వివేక్ గారికి నార్త్ ఇండియా నుంచి ఆ మీటింగ్ వచ్చిన గెస్ట్ అడుగుతున్నట్ట. సరే, ఇది ఆ మాట మీరు చెప్తుంటే కామెడీగా అనిపించింది సార్. అంటే మీరు పిలిచిన గెస్ట్కి అది ఏం మీటింగ్ కూడా తెలీదా? ఎందుకు కూర్చోడో కూడా తెలీదా? ఏంటి సార్ ఇది? సార్ మీరు ఇప్పుడు ఒక మాల సామాజిక వర్గం ఒక రాష్ట్రానికి నాయకుడు సార్. మీరు కొద్దిగా ఇలాంటి ఓకే ఫస్ట్ టైం కదా సార్, ఏమున్నది, నెక్స్ట్ టైం మళ్ళీ కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే అయిపోయేది. ఏమన్నా పెద్ద విషయం కాదు సార్. కాకపోతే నెక్స్ట్ టైం కొద్దిగా చూడండి. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక తీర్మానం అని చెప్పేసి ఒక తీర్మానం కూడా చదివారు. ఆ తీర్మానం కూడా ఓకే, అందులోకి నేను 2 విషయాలు తీసుకుంటాను అంతే. ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నందువల్ల ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్ అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము. ఏంటి సార్ ఇది? ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఏంటి సార్? దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి? సరే, ఇప్పుడు మీ మాటని తీసుకున్నాం. ఒక ఎంఎన్సీ కంపెనీ కూడా హైటెక్ సిటీలో ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి. ఆ ఎంఎన్సీ కంపెనీస్ అందరికీ రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా కంపల్సరీ మీరు ఒక 15% లేకపోతే 20% ఎస్సీలకు సీట్లు ఇవ్వాలని చెప్పి ఉద్యోగాలు ఇవ్వాలన్నాం అనుకోండి. అలా 35 మార్కులు పాస్ అయిన వాళ్ళు, 40 మార్కులు పాస్ అయిన కూడా ఉద్యోగాలు తీసుకున్నారు అనుకోండి. మరి వాళ్ళ రెవెన్యూ వాళ్ళకు వర్కౌట్ అవుతుంది సార్ వాళ్ళకి. ఇప్పుడు నేనే ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ కంపెనీ పెట్టిన, ఆ ప్రైవేట్ రంగం కాబట్టి నాకు ఖచ్చితంగా 15 మంది రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలంటే నేను ఎందుకు ఇస్తాను సార్? నాకేమవసరం? నా సంస్థలో నేను కష్టపడి ఇన్వెస్ట్మెంట్ చేసి, నేనే కాదు ఇప్పుడు ఎవరైతే పెట్టుకున్నారో ప్రైవేట్ రంగాల్లో డబ్బులు కష్టపడి అప్పులు తెచ్చుకొని, బ్యాంక్ లోన్లు తెచ్చుకొని, కష్టపడి లోన్లు తెచ్చుకొని, భూములు అమ్మో, పంటలు అమ్మో, ఇండ్లు అమ్మో, ఆ సంస్థల్లో అదే ప్రైవేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్ద పెద్ద సంస్థలు పెడుతున్నారు. ఆ సంస్థల్లో 35 మార్కులతో 40 మార్కులతో తీసుకోరు సార్. వాళ్ళకి టాలెంటెడ్ మనుషులు కావాలా, ఫస్ట్ క్లాస్ టాలెంట్ మార్కులు ఉండాలా. ఇప్పుడు ఒక ఎంఎన్సీ కంపెనీకి పోతే వాడిని నీ పేరు ఏందని అడుగుతాడు, నీ రెజ్యూమ్ అడుగుతాడు, అంతేగాని నీ కులం ఏందని అడగదు సార్ వాడు. ఎందుకంటే వాడికి కావాల్సింది టాలెంటెడ్ మనుషులు కావాలా. టాలెంటెడ్ లేని మనుషులు వాడు తీసుకోడు. లేదు నువ్వు ఖచ్చితంగా 15 మందికి టాలెంట్ లేకపోయినా నువ్వు ఇవ్వాలా అంటే ఏంటి సార్ అది?
ఈ 15 మంది కుటుంబాల కోసం మొత్తం వ్యవస్థని నాశనం చేస్తారా ఏంటి? ఏందో సార్ ఇది. ఈ ఏది ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ అంటే నవ్వి చేస్తారు సార్. అసలు గవర్నమెంట్లోనే రిజర్వేషన్ తీసేయాలని చెప్పి అందరూ అంటుంటే, ఎందుకంటే 70 సంవత్సరాలు అయింది సార్, ఇంకా రిజర్వేషన్లు ఏంటి? సరే అడిగేటోళ్ళు అడగొచ్చులేండి, కానివ్వండి, భారతదేశం ఇది, ఏమైనా అడగవచ్చు. ఇంకోటి, ఎస్సీ రిజర్వేషన్ 15% నుంచి 20% రిజర్వేషన్కు డిమాండ్ చేస్తుంది అని చెప్పేసి చేస్తున్నామని ఒక తీర్మానం చేశారు. ఓకే, ఇది ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి కాబట్టి మీరు అడగండి, వాళ్ళు ఇస్తే తీసుకుందాం, అనలేము సార్. అడగడంలో ఏమైనా అడగచ్చు, కానివ్వండి. ఈ మీటింగు ఏదేమైనా బాగా జరిగింది. సరే, చిన్న చిన్న మిస్టేక్స్ అనేటివి జరుగుతుంటాయి. సరే, సార్కి నేను పెట్టిన వీడియో కూడా మనసుకు హట్టుకు బాగా గట్టి తగిలినట్టున్నది. అందుకే అక్కడ నుంచి, ఆ స్టేజ్ నుంచే ఇండైరెక్ట్గా 2 వార్నింగ్ కూడా ఇచ్చిండు. పర్లేదు సార్, మీరు ఇచ్చినంత మాత్రం కూడా మేము ప్రశ్నించకుండా ఆగము, ఖచ్చితంగా ప్రశ్నిస్తాము. ఖచ్చితంగా ప్రశ్నించే అధికారము, హక్కు ఈ భారత రాజ్యాంగంలో 292 మంది కష్టపడి మాకు ఆ హక్కు ఇచ్చారు. ఈ అడిగే హక్కును సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మాకు ఇచ్చారు. నేను ఖచ్చితంగా అడుగుతాను. ఖచ్చితంగా మీకు సమాధానం అంటే చెప్పండి, లేకపోతే సైలెంట్గా అయిపోండి, అంతే. ఏదేమైనా ఇక చివరిగా నాకు 2 విషయాలు మాత్రం నిరాశపరిచినాయి సార్. నాకు ఒకటి మాత్రం సార్, నేను ఈ వీడియో ద్వారా ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తా, అందరినీ మాత్రం నిద్రలో అయిపోయి సార్ మీరు. ఈ క్రెడిట్ మాత్రం కంప్లీట్గా మనస్ఫూర్తిగా మీకు నేను ఇస్తున్నానండి, ఈ క్రెడిట్ మాత్రం. కానీ నేను ఈ మీటింగ్లో నేను ఎక్స్పెక్ట్ చేశాను, అంటే మిగతా వాళ్ళేమో కానీ నేను తింగరుని కాబట్టి నేను కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి నాకు, కానీ మీరు ఇవ్వలేదు. అదేంటంటే చూడండి, ప్రెస్ మీట్లో కూడా విలేకరులు ఎంత అడిగినా కూడా క్రిమిలేయర్ మీద మీరు సపోర్టా లేకుంటే దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా అని ఎంత అడిగినా కూడా, ఎన్ని గుచ్చి అడిగినా కూడా ఎంతకు సమాధానం చెప్పలేదు. కానీ ఈ ముగింపు సభలో అయినా, ఈ సభలో అయినా మీరు ఖచ్చితంగా క్రిమిలేయర్ మీద ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తారనుకున్నాను, కానీ ఎలాంటి స్టేట్మెంట్ మీరు ఇవ్వలేదు. మీరు క్రిమిలేయర్ సపోర్టా కాదా అనేది స్పష్టంగా మీరు ఏం చెప్పలేదు. నేను అదొకటి ఎక్స్పెక్ట్ చేశా. ఇంకా రెండో విషయం కూడా ఒకటి ఎక్స్పెక్ట్ చేశా, అదేందో మీకు చెప్తున్నాను. రెండోది ఏంటి నా ఎక్స్పెక్టేషన్ అంటే, ఆల్రెడీ మా కుటుంబం నుంచి 4 పదవులు పొందాము. మా కుటుంబం నుంచి 4 పదవులు పొందాము. ఇక నుంచి దాన్ని ఒక స్థానానికే, అంటే మిగతా వాళ్ళు ఎవరు పోటీ చేయకుండా మీ కొడుకు గారినో లేకపోతే ఇంకెవరినైనా సరే మీ కుటుంబం నుంచి కేవలం ఒక్కరే పోటీ చేస్తారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి, అయితే నేను లేకుండా నా కొడుకన్నా పోటీ చేస్తాడు, ఇంకా మా కుటుంబం నుంచి ఎవరు చేయరు అని చెప్పేసి ఆ విధంగానే ఇస్తారేమో అనుకున్నా. అంటే మిగతా 3 స్థానాలు మాలల కోసం నేను త్యాగం చేస్తున్నా అని చెప్పి మీరు ఏమైనా అంటారేమో నేను ఎక్స్పెక్ట్ చేశా. లేకుంటే ఎస్సీ సామాజిక వర్గంలోని 60 కులాల కోసం నేను మిగతా 3 స్థానాలు నా కుటుంబం త్యాగం చేస్తుంది, ఎందుకంటే మేము ఆర్థికంగా బాగా స్ట్రాంగ్ ఉన్నాం కాబట్టి మాకు మిగతా 3 స్థానాలు మాకు వద్దు అని చెప్పేసి, ఆ 3 స్థానాలు మేము అవసరమైతే జనరల్ నుంచి పోటీ చేస్తాము, ఎస్సీ వర్గం నుంచి మాత్రం ఒకటే పోటీ చేస్తామని చెప్పేసి ఏమైనా స్టేట్మెంట్ ఇస్తారేమో అనుకున్నాను. అసలు ఇంకా గట్టిగా ఏమనుకున్నాను తెలుసా, అసలు ఈ నెక్స్ట్ ఎలక్షన్ నుంచి మేము మా కుటుంబం నుంచి ఎవరం ఎస్సీ నుంచి పోటీ చేయము, ఎస్సీ సామాజిక వర్గం నుంచి పోటీ చేయము, ఎందుకంటే మేము ఆర్థికంగా, సార్ మీరు కష్టపడి సంపాదించిండ్రు, మీ బ్రదర్ కూడా చెప్పారు మీరు ఎంత కష్టపడి సంపాదించారు, ఫ్యాక్టరీలు పెట్టి ఎంత కష్టపడ్డారు. ఓకే, మేము దాన్ని అందరికి రెస్పెక్ట్ ఇస్తున్నాం మేము, ఎందుకంటే 100% మీరు కష్టపడ్డారు, మేము పడలేదని చెప్పట్లేదు, ఫ్రీగా ఎవరికి రాదు, మీరు కూడా చాలా కష్టపడ్డారు. ఎక్స్పెక్ట్ చేశాను ఏంటంటే, అసలు తెలంగాణ నుంచి ఈ రోజు నుంచి మా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ నుంచి మా కుటుంబం జనరల్ నుంచే పోటీ చేస్తారు తప్ప అసలు ఎస్సీ రిజర్వేషన్ నుంచి మేము పోటీ చేయము, ఇప్పటి నుంచి మా 4 సీట్లు కూడా 60 కులాలకు మేము వదిలేస్తున్నాము అని చెప్పేసి, కనీసం మానవుల కోసం అని వదిలేస్తున్నామని ఒక స్టేట్మెంట్ ఇస్తారనుకున్నా. కనీసం అది కాకపోయినా ఒక్క సీటు కోసమే, ఒక్క సీటే మా కుటుంబం నుంచి పోటీ చేస్తామని, ఆ ఒక్క సీటు మాత్రం పోటీ చేస్తామని అంటారేమో అని చెప్పేసి కూడా నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఈ 2 నిరాశ సార్, నాకు నిరాశ కలిగినాయి నాకు. సో ఏదేమైనా మీ అనుచరులకు కానీ, మీతో ఉన్న అనుచరులందరికీ కూడా నేను చెప్తున్నా, సార్ని గెలిపిస్తుండండి. సార్ వాళ్ళ ఫాదర్ని గెలిపించాము, సార్ని గెలిపించండి, సార్ వాళ్ళ అన్నని గెలిపించండి, ఆయన కొడుకును గెలిపించండి. రేపు ఇదే కుటుంబం నుంచి ఇంకో 2-3 మంది, ఇంకా 2-3 వచ్చిన వాళ్ళను గెలిపించండి, వాళ్ళందరినీ నాయకులను చేయండి. అనుచరులు మాత్రం మీరు ఎప్పటికీ అనుచరులుగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
జై శ్రీరామ్.